నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ గో సంరక్షణ అనేది మన అందరి బాధ్యత మంత్రి లోకేష్ స్పీకర్ ను అవమానించి బారాస నిరసనలు చేయడం హాస్యాస్పదం మంత్రి పొన్నం ప్రభాకర్ సకల శాఖ మంత్రి నారా లోకేష్ అంటూ మేరుగు నాగార్జున విమర్శలు తెలుగు రాష్ట్రాల్లో హోలీ పండుగ సంబరాలు ఇక డీటెయిల్స్ చూస్తే మంగళగిరి ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో భగవాన్ మహావీర్ గోశాల సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన గోశాలను మంత్రి లోకేష్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల్లోకి రాకముందు నేను పాల వ్యాపారం చేసేవాడినని గోసేవ చేస్తే ఆ దేవునికి సేవ చేసినట్లే అని భావిస్తున్నానని గో సంరక్షణ అనేది మనందరి బాధ్యత అని అన్నారు. గోసేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లే. కనిపించే దైవం గోమాత. గో సంరక్షణ అనేది మనందరి బాధ్యత. అందుకే నేను మంగళగిరి శాసన సభ్యుడైన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల మళ్ళీ తిరిగి ప్రారంభించి అక్కడ పెద్ద ఎత్తున మన గోమాతల్ని కాపాడుకునే పరిస్థితికి వచ్చాం. నేను పాల వ్యాపారం చేసేవాడిని రాజకీయాలకు వచ్చే ముందర. ఆవు పాలు అనేది చాలా ఆరోగ్యకరమైనది. మళ్ళీ ఇంకొక 2 గోశాలని ప్రారంభిస్తాం. చాలా చాలా ఆనందంగా ఉంది. 2002లో 2 ఆవులతో మొదలైన ఈ గోశాల ఇప్పుడు దాదాపు 450 ఆవులకు వస్తాం. నిజంగానే దాని వెనకాల ఎంత కృషి ఉందో కష్టం ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. పెద్దలు అన్నట్టు అందరం ఒకరే, ఇక్కడ హైరార్కీ లేదు. అందరం కలిసికట్టుగా ఆవుల సంరక్షణ కోసం పనిచేద్దాం అని చెప్తాను. నిజంగానే చాలా మంచి మాట. అది మీరు ఆచరణలో పెడతాం. చాలా చాలా ఆనందమైన విషయం. ఏపీ మంత్రి నారా లోకేష్ సకల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి మేరుగా నాగార్జున విమర్శించారు. విద్యాశాఖను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పుస్తకాలపై జగన్ ఫోటోలు ఉన్నాయని ఓర్వలేకపోతున్నారని అన్నారు. ప్రభుత్వం పథకాలపై చంద్రబాబు బొమ్మలు లోకేష్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బాగా చేశామని చెప్పుకుంటా ఉన్నారు. చివరికి దేవాలయం లాంటి అసెంబ్లీలో విద్యామంత్రి గారి మాటలు చూస్తా ఉంటే కోటలు దాటిపోతా ఉన్నాయి. పనులు మాత్రం గడప కూడా దాటల్లా. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి నాడు నేడు గాని, ఇంగ్లీష్ మీడియం గాని, సిబిఎస్ఈ సిలబస్ గాని, ఐబీ గాని, బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ గాని, ట్యాబ్స్ పంపిణీ చేసే విధానం గాని, ఇంటరాక్టివ్ ప్యానెల్స్ గాని, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గాని, టోఫెల్ విద్యా విధానం గాని, విద్యాకాలు కానీ అటన్నిటికన్నా మిన్నగా అమ్మఒడి ఈ ఏడాది కాలంలో వీటిల్లో ఏమన్నా కొత్త ఆలోచనలు చేశారని అడుగుతా ఉన్నాను నేను విద్యామంత్రి గారిని. అయ్యా, మేము ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేశామే, మీరు ఈ సంవత్సర కాలంలో వీటితో పాటు లేకపోతే వీటినైనా లేకపోతే ఇవి కాకుండానైనా విద్యా వ్యవస్థలో ఏమన్నా గొప్ప మార్పులు తెచ్చారో చెప్పమని అడుగుతా ఉన్నా. మేము తెచ్చిన ఈ గొప్ప మార్పుల్ని నీరుగార్చటం తప్ప మీరు కొత్తగా శాసనసభలో స్పీకర్ స్థాయిని తగ్గించేట్లు అవమానపరిచేట్లు బారాస ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యవహరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయడం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లే నిరసన తెలపడం హాస్యాస్పదమన్నారు. సభలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా బారాస నేతలు ఉద్దేశపూర్వకంగా నిరసనలు చేస్తున్నారని పొన్నం విమర్శించారు. గౌరవ స్పీకర్ గారు మళ్లీ అవకాశం ఇచ్చింది పొరపాటు కూడా అవును నీది కాదు అని మాట్లాడుతూ మళ్లీ కనీసం నన్ను సంప్రదించలే, నన్ను కనీసం నాకు అవకాశం కూడా చెప్పుకోవడానికి అనే మాట మాట్లాడుతూ ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కూడా ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చేసింది తప్పు, స్పీకర్ గారిని సభను ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం, ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఇది వాళ్ళకు కనీస జ్ఞానం రావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి సభలో ఏ విధంగా ఉండాలి, సభా వేదికల్లో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఈ విధంగా చేస్తున్నారని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని కోరుతాను. సభలకు కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకు అబద్ధం అని అనడానికి కూడా వీల్లేదు. అది ఆ మాటను మనం సత్యదూరం అనాలి. ఇట్లా కొన్ని శాసనసభలో కొన్ని అంశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సభకు అధిపతి, సభని ఒక్కడదా అంటే ఎస్ శాసనసభకు అధిపతి అనే పదం దానిలోనే అర్థం కనబడుతుంటే కూడా దాని మీద తిరిగి మళ్ళీ ఒక దళితుడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించడం అనేటువంటి మాట మాట్లాడతారు. ఇదే టీఆర్ఎస్ నాయకత్వాన్ని అడుగుతా ఉన్న, గతంలో చిన్న శాసన మండలి చైర్మన్ కు సంబంధించిన అంశం మీద ఏదో కాగితం పారేసారని చెప్పి మీరు ఇద్దరు సభ్యులను మొత్తం సభ నుంచి కంప్లీట్ గా తొలగించినారు, భర్తలు చేశారు. ఇది మర్చిపోయిన ప్రజాస్వామ్యంలో. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇటువంటి మాటలు వద్దు, ఇటువంటి నిరసనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గమనించాలని కోరుతున్నాం. వసంత ఋతువులో వచ్చే అతి ముఖ్యమైన పండుగ హోలీ. హిందూ క్యాలెండర్ ప్రకారం పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే ఈ పండుగను హోలీ పూర్ణిమ అని కూడా అంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా జరుపుకునే పండుగ హోలీ. తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా శుక్రవారం వేకువజాము నుంచి చిన్నారులు వీధుల్లో రంగులు చల్లుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. పలు చోట్ల ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు. అందరు నిలబడండి రా. నిలబడి బా, ఫ్రేమ్ రాలే. బోయినపల్లి వాసులందరూ కూడా ఫ్రెండ్స్ వాసులందరూ కూడా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా చిన్నగా ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ నాది 50th మ్యారేజ్ డే, గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే.
నాకు ఇప్పుడు మన్మరాళ్ళు అందరూ కూడా చాలా పెద్దగా అయ్యారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున హోలీ చేసుకుంటాం. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి భోగ భాగ్యాలతోటి ఆరోగ్యంతో అందరం కూడా మంచిగా ఉండాలి. అందరం కూడా కలిసి మంచి పండుగలు చేసుకుంటాం. తిరుమల శ్రీవారిని సినీ నటి సంయుక్త మేనన్ దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆమెకు అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సంయుక్త తన సినిమా అప్డేట్స్ గురించి పలు విషయాలు చెప్పారు. నమస్కారం, చాలా సంతోషంగా ఉంది ఈరోజు దర్శనం చేయడానికి. ఆల్వేస్ బాలాజీ గారు హాస్ బ్లెస్డ్ మీ సో మచ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇయర్. నెక్స్ట్ ప్రాజెక్ట్ 2-3 మూవీస్ ఐమ్ షూటింగ్. సెప్టెంబర్లో అకంట 2 విల్ రిలీజ్. అదే నెక్స్ట్ రిలీజ్ అనుకుంటున్నా. స్వయంభూ కూడా వీఆర్ ప్లానింగ్ ద రిలీజ్ డేట్. దిగుబ్బ మండలంలో శనివారం మంత్రి సత్యకుమార్ యాదవ్ హంద్రీనీవా కాల్వ లైనింగ్ పనులను ప్రారంభిస్తున్నారు. అయితే దానివల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం లేదని ముదిగుబ్బ మండల సిపిఎం కార్యదర్శి ఆటో పెద్దన్న అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి పిచ్చి మొక్కలను తొలగిస్తే రైతులకు ఉపయోగం అన్నారు. ముఖ్యంగా లైనింగ్ పనులను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పకుండా ప్రభుత్వం నిర్వహించాలన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఏమనగా, నిన్న వచ్చి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించి పిఏ గారు నిన్న కాలువ సందర్శించి వెళ్ళారు. అందులో భాగంగా రేపు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు లైనింగ్ పనులు హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు శంకుస్థాపన చేయాలని రేపు సంకల్పించినారు. ఓన్లీ లైనింగ్ పనులు చేయడం వల్ల రైతులకు ఏం ఉపయోగం లేదు, నష్టమే వాటిల్తుందని చెప్పి నిన్న మల్లికాముల పట్టాల రైతులు వాపోయినారు. అయినా కూడా ముఖ్యంగా రైతులకు ఉపయోగపడాలంటే హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి తిరిగి మళ్ళీ కాలువలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు చెత్త చెదారము క్లీన్ చేసిన వల్ల రైతులకు ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా లైనింగ్ పనులను ప్రైవేటు వ్యక్తులకు తీసుకోకుండా ప్రభుత్వమే నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంత్రి గారు పునరాలోచించి హంద్రీనీవా కాలువ యొక్క పనులను వేగవంతం చేసి రైతులకు ఉపయోగకరంగా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆటో పెద్దన్న ముదిగుప్ప. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో 24 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ పనులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిటికల్ కేర్ యూనిట్ నెల్లూరు జిల్లాకే తలమానికమన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కమిటీ చైర్మన్ మడపర్తి శ్రీనివాసులు, డైరెక్టర్లు మొగరాల సురేష్, బ్రహ్మారెడ్డి, అబీదా, సుల్తానా పాల్గొన్నారు. తర్వాత రోజుల్లో కూడా కొనసాగించాలంటే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, ఆ యొక్క సిబ్బంది అందరూ కూడా చురుగ్గా దీంట్లో పాల్పంచుకోవాలా. ఎందుకంటే జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇటీవల కాలంలో కూడా ఆ యొక్క రోగుల సమస్యల మీద అనేక అంశాలు నా దృష్టికి వచ్చాయి. వాటిని కూడా మీకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆ కనీస వస్తువు సంబంధించి మీరు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ దీని పూర్తి బాధ్యత తీసుకుని జూలై 30వ తారీఖు కల్లా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తామని, ఇది ఈ క్రిటికల్ కేర్ యూనిట్ అనేది 24 కోట్లు సుమారు వ్యయంతో నిర్మాణం చేస్తున్న ఈ క్రిటికల్ కేర్ యూనిట్ అనేది ప్రజలకి ఎంతో మేలు చేస్తుందని బలంగా విశ్వసిస్తుంది. తర్వాత రోజుల్లో కూడా కొనసాగించాలంటే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, ఆ యొక్క సిబ్బంది అందరూ కూడా చురుగ్గా దీంట్లో పాల్పంచుకోవాలా. ఎందుకంటే జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇటీవల కాలంలో కూడా ఆ యొక్క రోగుల సమస్యల మీద అనేక అంశాలు నా దృష్టికి వచ్చాయి. వాటిని కూడా మీకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆ కనీస వస్తువు సంబంధించి మీరు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ దీని పూర్తి బాధ్యత తీసుకుని
జూలై 30వ తారీఖు కల్లా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తామని, ఇది ఈ క్రిటికల్ కేర్ యూనిట్ అనేది 24 కోట్లు సుమారు వ్యయంతో నిర్మాణం చేస్తున్న ఈ క్రిటికల్ కేర్ యూనిట్ అనేది ప్రజలకి ఎంతో మేలు చేస్తుందని బలంగా విశ్వసిస్తున్నాం. గుడివాడలో 10వ తరగతి విద్యార్థులకు సౌకర్యార్థంగా మంచినీరు అందించే కార్యక్రమాన్ని ఏజీకే మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి బి బాలాజీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు అన్ని ఎగ్జామ్స్ సెంటర్స్ లో మంచినీరు సదుపాయం ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకి పరీక్షలు జరిగే సమయంలో వాటర్ని అందిస్తున్న రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మా మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి అంతమందికి అన్ని సెంటర్స్కి కూడా మరి మనకి కూలింగ్ వాటర్ ఇవ్వడం అనేది నిజంగా ఇది మనం ఈ రోటరీ క్లబ్ వారు అందిస్తున్న ఈ సహాయం ప్రతి పిల్లవాడు కూడా యూజ్ చేసుకొని చక్కటి యొక్క తన దాహర్తిని తీర్చుకొని మరి ఎగ్జామ్స్ని కూడా చక్కగా రాసి మరి అతను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఎందుకు నన్ను పిలిపించిన మరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారికి, అదేవిధంగా సభ్యులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇది ఇలా ఇవ్వటం అనేది 4వ సంవత్సరం నుంచి ఇస్తున్నారు. మరి వారికి ఈ 4 సంవత్సరాల తరఫున నేను లేకపోయినా కూడా అప్పటి నుంచి ఆ 4 సంవత్సరాలు కూడా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి కూడా మీ అందరికీ కూడా మీ సేవలు ఇదే విధంగా ఇంకా ముందు కూడా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇంకా మేము కూడా కొన్ని ప్లాన్స్లో ఉన్నాము. అవి వాటికి కూడా మాకు ఈ క్లబ్ తరఫున ఒకటి ఏదన్నా లాంటి ప్రోత్సాహానికి కూడా మాకు ఇచ్చే ఏర్పాట్లు చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ. గుడివాడ గత 3 సంవత్సరాల నుంచి 10వ తరగతి విద్యార్థులకు సౌకర్యార్థం మంచినీరు సరఫరా చేస్తుంది. అది మొదటి నుంచి కూడా మా క్లబ్ సభ్యుడు మారుతి కుమార్ గారు చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మా సభ్యులందరూ కూడా దీనికి ఆర్థిక సహకారం అందిస్తున్నారు. చిత్తూరు జిల్లా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 16న పుంగనూరులో ఖండ పథ సంచలన నిర్వహిస్తున్నట్లు సంఘ ప్రతినిధి త్రిమూర్తి రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలో కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపించి శత వసంతంలో అడుగుపెట్టిన తరుణంలో పథ సంచలన చేపట్టనున్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు ట్రావెలర్స్ బంగ్లా నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఖండ తరపున పథ సంచలన ఆహ్వానాన్ని పలుకుతున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక ఉన్నత ఆశయంతో సమస్త ఐందవ సమాజాన్ని సంఘటితం చేస్తూ వాళ్ళల్లో దేశ ప్రేమని పెంపొందిస్తూ క్రమశిక్షణతో కలిగిన పౌరులుగా తీర్చిదిద్దుతూ ఈ దేశాన్ని పూర్వ వైభవ స్థితికి, అంటే పూర్వము జగద్గురువుగా వెలిసిల్లినటువంటి ఈ దేశాన్ని మరలా ఆ పూర్వ వైభవ స్థితికి తీసుకురావడానికి నిరంతరం పనిచేస్తున్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థని 1925 సెప్టెంబర్ 27వ తేదీన విజయదశమి పర్వదినాన పూజ్యనీయ డాక్టర్ కేశవ్ బలరాం ఎడగయ్యర్ అనే ఒక మహనీయుడు స్థాపింపజేశారు. నాటి నుండి నేటికి అచంచలంగా సుమారు 40 దేశాల్లో శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఈరోజు ఈ భారతదేశంలో సుమారు కోట్లాది మంది స్వయం సేవకులతోటి నిరంతరం ఈ దేశ ఉన్నతికి శ్రమిస్తున్నటువంటి సంస్థ. అయితే ఇది 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మూలాన ఇంకా సమస్త ప్రజల్లో కూడా ఈ జాతీయతా భావాల్ని పెంపొందించాలి, సమస్తుల్ని కూడా ఈ మహోన్నత కార్యక్రమాల్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనే సదుద్దేశంతో ఈ నెల 16వ తేదీ ఆదివారము పుంగనూరు నగరంలో పథ సంచలన కార్యక్రమం నిర్వహించ తలపెట్టారు. కార్యక్రమము మన ట్రావెలర్స్ బంగ్లా వద్దకు పూర్తిగా స్వయం సేవకులు చేరుకుంటారు. ఇక్కడి నుండి ఎంవిటి రోడ్డు, కుమ్మర వీధి, తేరు వీధి, పోస్ట్ ఆఫీసు మరియు నాగపాలెం మీదుగా
కర్నూలు జిల్లా ఆధుని మండలం సంతెకుట్లూరు గ్రామస్తులు హోలీ పండుగ వేడుకల్లో వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. గ్రామంలోని పురుషులంతా 2 రోజుల పాటు మహిళల మాదిరిగా వారి వేషధారణలోకి మారిపోతారు. ఈ విధంగా వింత ఆచారంతో అక్కడి ప్రజలు పండుగను నిర్వహించుకుంటారు. మగవారంతా మహిళల వేషధారణలతో రతి మన్మధుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. దశాబ్దాలుగా గ్రామస్తులంతా కలిసికట్టుగా ఈ హోలీ పండుగ జరుపుకోవడం విశేషం. అక్కడ పురుషులు ఆడవారి వేషధారణలో మొక్కులు తీర్చుకుంటారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో కరువు కాటకాలు రావని అక్కడి ప్రజల నమ్మకం. జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం జ్ఞానోదయం కాలేదు అని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం గొల్లపూడి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసిన ఆత్మ పరిశీలన చేసుకుని వాస్తవాలు తెలుసుకోకుండా భ్రమంలో బతుకుతున్నాడని అన్నారు. ల్యాండ్, శాండ్, వైన్ మైన్లో జరిగిన వేల కోట్ల దోపిడీ బట్టబయలు అవుతుందన్నారు. సిఐడి, ఏసీబీ సిట్ కింద మీ అక్రమాలన్నీ బట్టబయలు అవుతున్నాయని అన్నారు. 71 కోట్లు నువ్వు బకాయిలు పెట్టి ప్రభుత్వానికి ఈరోజు శరంగ నీతులు చెప్తావా? చిక్కీలు, చిన్నపిల్లలు తినే చిక్కీల మీద, కోడిగుడ్ల మీద, స్కూల్ యూనిఫామ్స్ మీద, టై బెల్టుల మీద, అదేవిధంగా బూట్ల మీద 1000 కోట్ల రూపాయలు మరి 5 ఏళ్లలో లోకేష్ బాబు తెలుగుదేశం ప్రభుత్వం ఆదా చేయబోతా ఉందంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ ఏం సమాధానం చెప్తావు? ఎవరికి హెచ్చరికలు చేస్తున్నావు? ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. ఇవాళ వాస్తవాలు తెలుసుకోకుండా ఇంకా కార్యకర్తల్ని, నాయకుల్ని భ్రమంలో పెట్టి తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, ఇంకా ఫేక్ ఫ్యాక్టరీలు నడిపించి బెంగళూరు ప్యాలెస్ నుంచి ఈ కుట్రలో కుతంత్రాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ విధంగా ఈ అరాచకాలు చేయటానికి నువ్వు మళ్ళీ ఏజెన్సీలను నియమించి మళ్ళీ నువ్వు కన్సల్టెంట్ని పెట్టుకొని దుర్మార్గాలకి తెరలేపుతున్నావు. దాంట్లో భాగంగానే రెచ్చగొట్టే కార్యక్రమంలోనే నువ్వు ఈ కార్యక్రమాలు తీసుకున్నావు తప్ప ఇవాళ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఇవాళ అన్ని విధాలుగా కూడా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఓరలేకపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు, హెచ్చరికలు అంటున్నావు, ఇంకా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. భ్రమంలోంచి బయటికి రా, వాస్తవాలు తెలుసుకో. నిన్న వాస్తవాల జిల్లాలో ఎవరు బయటకు వచ్చారు, ఏ నాయకులు ఉన్నారు, ఎంతమంది అడ్రస్లు ఉన్నారు? తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కేంద్ర కార్యాలయాల్లో పట్టుమని 10 మంది నాయకులు నీ పక్కన నిలబడలేదంటే వాస్తవాలు అర్థం చేసుకో. జగన్ రెడ్డి, పిచ్చి మాటలు మానే, పిచ్చి స్టేట్మెంట్లు మానే, ఈ ఫేక్ ఫ్యాక్టరీలు, ఈ ఫేక్ ప్రచారాలు, ఇంకా వాట్సాప్లో నీ దొంగ ప్రచారాలు, నీ ఫేక్ ఫ్యాక్టరీ న్యూస్లు పెట్టి ఇంకా ప్రజలు తప్పుదోవ పట్టిద్దామనే పిచ్చి భ్రమలు మానే. అన్నిటి మీద విచారణ జరుగుతుంది. తప్పు చేసిన వాళ్ళు ఆల్రెడీ కటకటాల్లో ఉన్నారు. ఇంకా వెళ్లాల్సిన వాళ్ళు కూడా మరి చాలామంది ఉన్నారు. అందరూ కూడా రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. అందరూ కూడా సమాధానం చెప్పాలి. అందరూ కూడా చేసిన తప్పులకే మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.